ఇంకేం తినడు కదా వాళ్ళ ఇళ్ళలో. అందుకని ఆ వేటగాడు ఏం చేశారంటే అడవికి వెళ్ళి సారపప్పు నమస్కారం చేసుకొని తీర్థం శ్రీపాద శ్రీవల్లభుడు ఆయన మనకు పిఠాపురంలో ఉంటారు. ఆయన సరే ఈ బ్రాహ్మణుడు గారు బిడ్డ పుట్టాడు, గంట కూడా కాల మీరందరూ బయట పండి మేము మాట్లాడు అనంటే ఆ భగవంతుడు ఆ క్షణానికి ఆ బిడ్డకి నోరిచ్చాడు. ఇచ్చి అన్నదానం చేస్తే పుణ్యం ఏంటో అడుగవా నన్ను చెప్తా విను. నీకు నేను తెలుసా, నేను ప్రతిష్ఠ చేయబోయే వాళ్ళల్లో మనల్ని పరీక్ష పెట్టే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి? బాగా పరీక్ష పెడతాడు ఆయన. ముగ్గురు ప్రతిష్ఠ చేస్తున్నారు, ముగ్గురు చేస్తున్నారు. ఆ ముగ్గురులో మనల్ని బాగా పరీక్ష పెట్టే దేవుడు ఎవరు చెప్పండి? దత్తాత్రేయుడు. సామాన్యుడు కాదు, మన భక్తిని పరీక్షిస్తాడు ఆయన. ఎలా అంటే తాగుబోతులాగా కనిపిస్తాడు. ఆయన చరిత్రలో చదవండి కాస్త. ఆయనలో ఉండే భక్తి, ఆయన మీద ఉండే భక్తిని పోగొట్టుకుంటారు కొంతమంది. మనల్ని పరీక్ష పెట్టి మనలో భక్తి ఎంత ఉందో ఆయన చూసేదాని కోసంగా తాగుబోతు వాళ్ళలాగా, పిచ్చి వాళ్ళలాగా అనేక రకాలుగా కనిపిస్తాడు. అయినా సరే శరణం నీ పాదాలే నాకు శరణం అని పట్టుకోవాలి. అయితే ఏ రూపంలో వచ్చి ఆయన అన్నం అడుగుతాడో ఈ 3 రోజుల్లో చెప్పలేం. కాబట్టి ప్రతి అందులోన దత్త చరిత్రలో ఒక కథ ఉంది. మధ్య శ్రీపాద శ్రీవల్లభుడు ఆయన మనకు పిఠాపురంలో ఉంటారు. ఆయన గానగాపురంలో ఉండే ఆయన పేరు నృసింహ సరస్వతి. ఆయన 2వ అవతారం. 3వ అవతారం మహారాష్ట్రలో అక్కల్కోట అనే చోట ఉంది. ఆయన 4వ అవతారం అది కూడా కర్ణాటక స్టేట్లో ఉంటుంది. మాణిక్య ప్రభు. 5వ అవతారం షిరిడి సాయిబాబా. ఈ దత్తాత్రేయ రూపాలు ఇవన్నీ. కాబట్టి ఈ 3 రోజుల్లో ఏ రూపంలో వచ్చి భగవతి భిక్షాన్ని చేసేస్తాడో మనకు తెలియదు. అందుకే కడుపు నిండా వచ్చిన వాళ్ళకి ఎంత చేశాం కాదు, ఇన్ని పందేళ్ళు కాదు, ఎంత పెట్టాం. పెట్టేవాడు గొప్పనా? ఎదుటోడికి పంగనామైకుండా ఉండేవాడు గొప్ప. అర్థమైందా? అంటే ఏంటి? ఈ 3 రోజులు వచ్చిన వాళ్ళందరికీ లేదనుకుండా పెట్టేయండి. మన దరిద్రం దానికి పోతుంది, అనుమానమేలే. దాంతో ఎక్కడైనా సంకోచం ఉన్నా కూడా పోతుంది. కాబట్టి చక్కగా ఈ 3 రోజుల్లో దత్తుడు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తాడు. కాబట్టి అటువంటి దత్తుడి యొక్క రూపంలో బాబాని మనం ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. కాబట్టి ఇదిగో ఈ సందర్భంలో కొయ్యలోంచి అగ్ని తీస్తారు. బాబా దయ వల్ల, దత్తుడి దయ వల్ల, విఘ్నాధిపతి దయ వల్ల త్వరగా అగ్ని రావాలని మీరందరూ అలా ప్రార్థన చేస్తుండండి. ఇలా అగ్ని తీసే కార్యక్రమాన్ని చేద్దాం. ఇంద్రశ్చ వివస్వాదిశ్చాజాయేత మృగభౌతనం వచతి రేణ ఏవ తద్దధాతి ప్రాశ్నముచ్ఛిష్యతే తేన సమిధో భుజ్యాదధాతి ఉచ్ఛేషణాద్వా అతిథిరేతో ధత్తా ఉచ్ఛేషణాదేవ యత్సమిధః ఏతద్రేతః యదాజ్యం యదాజ్యేన సమిధాభ్యుజ్జాదధాతి అస్థేన తద్రేతే పురుషో వేద్యం వేదితసంవిదాః ఆత్రా భవంతి ఆత్రవిరవిరేత అగ్నేస్ప్రియం ధావా యజసృతం ప్రియేనైవైనం ధామ్నా సమర్థయతే అథో తేజసా గాయత్రేర్బ్రాహ్మణస్యాదభ్యాత్ గాయత్ర ఛందావైభ్రా జగదే వైశ్యస్య జగదే ఛందావై వైశ్యః స్వస్య ఛందసః ప్రత్యయనస్త్వక్షరేరామనమేత సమిధః పునరాదభ్యాత్ రేమేభి నమాభూ సమశ్మేయాత్ న స్త్రియముపేదాత్ ఆదిత్యాః ఉప ఉత్తమాస్సు వర్గం లోకమాయన్ తేరవా ఉదయంతం ప్రతిరదంతే ఏతే ఖలు వా ప్రజాం పశోత్తనయతీతి శల్కైస్తావం రాత్రిమగ్నిమధ్యేత తస్మిన్నపర్యుషమరణే నిష్టవేద సమాయవాసితా
सहस्राक्षरन्धरति संवत्सरमेव तद्वत्सरे पुरस्तादादध्यात् संवत्सरादेवैनमवरुद्धादादध्यात् आहुदा एवास्वभव శివాలయం కంటే స్పీడ్కి వచ్చింది. శివాలయం కూడా వేరే చేసింది. అక్కడ రెండు మూడు సార్లు ఠగం రావడం, ఆ దత్తుడు ఇక్కడ ఉన్నాడు అనుమానం మీద, ఆ దత్తుడే ముందుకు సాగిస్తూ ఉంటాడు. భక్తి ఉన్న చోట భగవంతుడు ఎప్పుడు ఉంటారు. 10 మంది మనం పొగడాలి మనల్ని అనే చోట భగవంతుడు నిలవరక. కాబట్టి ఇక్కడ మాత్రం దత్తుడి మీద భక్తితోనే చేస్తున్నట్టుగానే అనిపిస్తోంది. చక్కగా ఇక తర్వాత పక్ష నైవాదం జరిగి మా తరఫున పలాని కార్యక్రమాలు మీరు చేసి పెట్టండి చెప్పి మీరంతా కోరుకోవాలి. దాన్నే ఋతువిద్వారణం అనే పేరుతో పిలుస్తారు. ఆ కార్యక్రమం ఇప్పుడు సాగుతుంది. మొట్టమొదటిగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నేను నాకు తండ్రితో సమానులు గూడూరు వాస్తవ్యులు శ్రీ చిట్టిబాబు గారు. ఎందుకంటే ఆయన మా నాన్నగారు ఇద్దరు కూడా వాళ్ళు ఎన్ని శాస్త్ర చర్చలు చేశారో, వాళ్ళు చేసిన చర్చల్లో కొంత భాగం మాకు కూడా వాళ్ళు చర్చించుకుంటున్నదో మాకు అబ్బింది, అనుమానం ఇలా. కాబట్టి అటువంటి చిట్టిబాబు గారు ఆత్మావై పుత్రనామాసి, ఆయనకి రాలేదు కాబట్టి ఆయన ఆత్మ కొడుకు. ఎప్పుడు కూడా తన కొడుకే తన ఆత్మగా పుడతాడట. మొట్టమొదటిగా వీరికి దీక్షావస్త్రం ఇచ్చి తర్వాత మేము తీసుకుంటున్నాం. సరేనా? చిట్టిబాబు గారి రూపమే మీరు మీ భార్య బాబా రండి. సామే అటు పక్క వెళ్ళిపో, అటు పక్క వెళ్ళిపో ప్లీజ్.
కూర్చోండి. కోట్ల లాయర్కి ఇస్తాంగా వకాల్తా అట్లనే మీకోసం ఇక్కడ పూజ చేయమని చెప్పి ఋత్విక్ వర్ణం ఇచ్చినాం. ఋత్విక్ వర్ణం మరి అందరికి ఇచ్చారు. నాకు రాధాకృష్ణ రెడ్డి గారు అందరికి ఇచ్చారు. నాకు చివరి రోజు అర్థమైందా? తీర్థం పుచ్చుకుంటారు. తీర్థం పుచ్చుకున్న తర్వాత ప్రసాదం వేసి కట్టుకొని అర్థమైంది కదా. సాయంకాలం ఎక్కడికి పోతా ఉన్నాం? ఎక్కడికి పోతా ఉన్నాం? పుట్ట దగ్గరికి పోతాం. పుట్ట బంగారమా పుట్ట మట్టి? అట్ట కుదరదు. మట్టి బంగారమా? పుట్ట బంగారం. మట్టి బంగారం అంటే ఏంటి? పట్టుకున్నది కూడా బంగారం ఏంటి? స్వర్ణం. కానీ వాడు భాషలో బంగారం వచ్చింది కానీ అసలు భాష స్వర్ణం. బంగారం అంటే రెండు అర్థమైందా? బెల్లాన్ని బంగారం అని పిలుస్తారు. సమ్మక్క సారక జరిగింది కదా. అక్కడ ఒక చెప్పారు ధనం అంటే ఏంటి? ధనం అగ్ని, ఇందాక ధనం వాయు, ధనం సూర్య, ధనం వసు, ధనం ఇంద్ర, ధనం బృహస్పతి. ఏంటో తెలుసా? ధనం అగ్ని. ధనం అంటే డబ్బు రాదా? ధనం అంటే నిప్పు. నిప్పు ధనం అంటే ఏంటి? అంటే అది లేకపోతే మనకి తిండుందా? ఏమండి? అది లేకపోతే తిండుందా? ఈ రోజుల్లో లాగా పచ్చిపొరలు ఎక్కడ తింటాము? చాలా మందికి చెప్తున్నారండి. గరికవాడి నరసింహరావు గారిని ఆయన చెప్పారు ఈ మధ్యకాలంలో. ఒకరు డ్రైవర్ వేయాట పచ్చికూరలు తింటాడు. ఎందుకు తింటాం? పచ్చికూరలు హాయిగా ఉండదని తినకూడదు అంటే ఎక్కువ కాలం బతుకుతామండి అన్నా. నేను అన్నట్ట కడుపు నిండా బాగా వండుకొని ఇష్టమైన పదార్థాలు తినేసి 50 ఏళ్ళకి తెచ్చిపోతే నష్టం రాని అడిగారు. అర్థమైందా? కడుపు నిండా తిని హ్యాపీగా తెచ్చిపోతే ఏం నష్టం? 100 ఏళ్ళ మందికి ఏంటి కావాలి? అవునా కదయ్యా? కాబట్టి ధనం అగ్ని, అగ్ని ధనం. రెండవది ధనం వాయు. వాయువు అంటే ఏంటమ్మా? గాలి. గాలి లేకపోతే మనం ఉన్నామా? అది కనిపిస్తుందా? కనిపిస్తుంది. కానీ అది ఉందా? ఖచ్చితంగా ఉంది. అది ఉంది కాబట్టి మనం ఉన్నాం. అర్థమైందా? కాబట్టి అది లేకపోతే మనం లేవు. ధనం వాయు, ధనం సూర్య. సూర్యుడు లేకపోతే మన జీవితం ఉందా? ఏం సూర్యుడు ఉంటే అసలు సూర్యుడు వల్ల ప్రయోజనం. అమ్మా పేరేంటి? సుబ్రహ్మణ్య గారు చెప్పండి. సూర్యుడు వల్ల మనకు ప్రయోజనం. అమ్మా ఆర్జన చదువుతే పంటలు పండడం. సూర్యరశ్మి లేకపోతే పంట రాదు. అర్థమైందా? మనం తినేదానికి పండాలంటే ఆయన ఉండాలి. పండేవన్నీ ఉన్నాయో అవి లేకపోతే ఆహారం లేదు. ధనం వసు, ధనం ఇంద్ర. ఇక్కడ కొంచెం చెప్పాలి. పరినే ఆధారకుడు. బాగా చెప్పు. సగ అక్షరాలు మింగేసి చెప్పారు. పరిపాలించే పాలకుల కంట నేను చెప్పలా, ధర్మశాస్త్రం చెప్పింది. పరిపాలించే పాలకులకు మాత్రం నరకం వస్తుంది కానీ స్వర్గం రాదని శాస్త్రం చెప్పింది. అదేంటయ్యా అంటే నా మీద పాపం వస్తే వచ్చింది. నా దరిద్రం ఏంటంటే మంచి చెప్పాల్సినటువంటి ఒక సీట్ ఇచ్చి మంచి చెప్పమని మైక్ ఇచ్చారు కాబట్టి చెప్పాలి. ఎందుకయ్యా అంటే ప్రజల్ని తెన్నబిడ్డలాగా పరిపాలిస్తారట. ఎవరు? రాజు. అవునా? బిడ్డలు తప్పు చేస్తే శిక్ష ఎవరికి వేయాలా? ఎవరికి వేయాలి చెప్పండి? బిడ్డ తప్పు చేస్తే తల్లిదండ్రులకే శిక్ష, అనుమానమేలా. అర్థమైందా?
అట్లా సాయంకాలం బంగారం తీసుకొస్తున్నామంటే బంగారం అంటే మట్టినే బంగారం అంట. అర్థమవుతున్నదా? సాయంకాలం పుట్ట దగ్గరికి వస్తారా అమ్మందరూ? ఆయన ఎందుకు పుట్ట దగ్గరికి పోవాలా? దానికి చెప్తారు కదా. పుట్ట అంటే మన శరీరంలో గర్భం ఎలానో పాముకు పుట్ట అలాగా. మన శరీరంలో ఆడవాళ్ళ శరీరంలో గర్భసంచి ఉంటుంది కదా. ఆ గర్భసంచిలో ఏదైతే లక్షణం ఉంటుందో ఆ పుట్టలో కూడా అటువంటి వాతావరణం ఉంటుందని పెద్దలు చెప్తారు. పుట్టలో పాలు పోయడం దీనికి పాము పాలు తాగదు. ఇది గుర్తుపెట్టుకోండి. పాము పాలు తాగదు. పాలు తాగేదేమని మీరు పాలు పుట్టలో పోస్తే ఆ చీమలు పాలు తాగి ఆ పాములు పెంచుతాయి. అది పుట్ట, ఇది పొట్ట. అర్థమవుతున్నారా? మీరు గమనించండి. సంతానం కలక్కపోతే పుట్ట చుట్టూ తిరుగు అంటారండి. దానికి సంతానానికి ఏం సంబంధం? సంతానం సర్ప, పాముంటే సర్పమే కదా. ఇంకో సంస్కృతంలో ఏందో తెలుసా? సర్ప అంటే కదలిక. ఏంటి? కదలిక. ఈ గర్భసంచిలో సరైన కదలికలు లేకపోతే సంతానం ఎలాగైతే కలగదో పుట్ట దగ్గర కూడా పాములు లేకపోతే పుట్టలో పాములుండవు. అట్లనే పుట్ట దగ్గర దారం ఎందుకు చుడుతున్నారయ్యా అంటే తన యొక్క గర్భంలో ఉండేటువంటి శక్తులు పెరిగేదానికి. ఆమె సాయంకాలం మాకంతా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టాల్సి ఉండదు కదా, చుట్టాల్సింది. కాబట్టి మేము రాక్కర్లేదా? మీరు కూడా ఎందుకు రావాలి? గర్భసంచికి ఏ అనారోగ్యాలు రాకుండా పూజలు జరుగుతాయి అక్కడ. అర్థమవుతున్నదా? గర్భసంచికి ఏ అనారోగ్యాలు రాకుండా పూజలు జరుగుతాయి. గర్భసంచులు తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి కష్టం నీకు రాకూడదు. అందుకని స్త్రీమూర్తులు అందరూ రండి సాయంకాలం. మరి దారం మేము తెచ్చుకోవాలని మీరు అడగక్కర్లా. దారం మేమే ఇస్తాం. అక్కడేమన్నా పసుపు కుంకుమ తెచ్చుకోవాలా? అది మేమే ఇస్తాం. మీరేం చేయాలి? రావాలి. అర్థమైందా? సమయానికి రావాలి. సాయంకాలం 4:45 ఇక్కడ ఉండే అందరం పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని పుట్ట బంగారం తెచ్చుకొని ఆ పుట్ట బంగారం అంకురార్పణ చేసి నీళ్ళు తెచ్చుకుంటున్నారు. కొంతమంది విన్నారు కదైనా, కొంతమంది వెళ్ళారు కదమ్మా. సాయంకాలం మీ ఇంటి నుంచి ఒక బిందెకో ఒక చెంబుకో పసుపు కుంకుమ బొట్లు పెట్టి దానిలో నీళ్లు పోసి దాని మీద
మీకు పెడతాం, ఇక్కడ చేసేమంటే మిగిలిన భక్తులందరికీ ఈ విషయాన్ని గమనించాలి. అంటే మాకే స్పెషల్ టైం చేయమైనా మీకు చేసే కంటే కొంచెం తక్కువే చేస్తారు, కంగారు పడకండి. నేను దండలుగా వచ్చి బాబా గారి పాదాల మీద పూలు వేసి పంచగడ్డల తీర్థం తీసుకొని మీ ఫోటోల కోసం కాదు, నేను ఒప్పుకో. నేను ఇక్కడ మంగళసూత్రం ఇంకోసారి కట్టించంటే కుదరదు. తర్వాత రండి. బాబా దగ్గర ఒకటే వాళ్ళ దగ్గర అందుకని ఇప్పుడే మజ్జిగొడి కావాలంటే దొరుకోవాలా అందరూ వచ్చేయండి, అందరూ వచ్చి నమస్కారం చేసుకొని తీర్థం తీసుకోండి. సరే, నీకు ఒక్క మాట చెప్పేసి తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. రేపు సాయంత్రం
కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ చాలా తడాలు ఉన్నాయి. సంకల్పిత శ్రీ సద్గురు సాయినాథ ప్రతిష్టాంగభూతం రక్షార్థం రక్షాబంధనం కరిష్యే. ఓం నమో అస్తు సత్యేభ్యో సత్యేభ్యో నమః రక్షాబంధనభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి సమర్పయామి ఆచమనీయం సమర్పయామి సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. వస్త్రార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి. ఓం కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం మోదరాయ నమః. ఓం ప్రత్యక్షాయ నమః. మహాదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. వనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం భోక్షరాయ నమః. నారసింహాయ నమః. రక్షాబంధనభ్యో నమః. శిను రక్షాబంధనభ్యో నమః.
కాబట్టి నా తప్పుడు కూడా అక్కడ అర్థంగా వీలైనంత వరకు చక్కగా నేల మీద ఈ రోజు రేపు రాత్రికి కూడా ఎల్లుండి రాత్రికి మీ ఇష్టం నేల మీద చాపేసుకొని హాయిగా ఓ దిండేసుకోనో పడుకొని ఇక్కడ చిన్న మాట మీకు చెప్తాను. ఒక్కడికి మాత్రం అదేంటంటే ఎగ్జంప్షన్ అంటారు చూడండి, అది ఒక్కడికి ప్రదర్శన రెడ్డి గారికి మాత్రం. ఎందుకంటే ఆయనకి ఆరోగ్యపరీత్యా ఆయన మంచం మీద పడుకోవచ్చు చక్కగా. ఆయనకి అయ్యా ఇవి అవి లేదు కానీ ఒక మంచం ఒక్కటే అర్థమైందా? తమాషగా లేదు. నేను ఈ మాట చెప్పకుండా ఉంటే రాత్రికి ఆయన కష్టపడితే అది కూడా నాకు ఇబ్బంది. కాబట్టి అన్నీ చెప్పాలి. అందుకే మీరు ఒక నిమిషం ఆలస్యమైన నిదానంగా అన్ని చెప్పి చేయిస్తున్నా చెప్పడానికి కారణం. కాబట్టి ఇటువంటి ముఖ్య అతిథులు ఎవరు వచ్చున్నారు, వారికి ఆశీర్వచనం చేసి మనం మిగతా కార్యక్రమాన్ని ब्राह्मणेषु इंद्रय्या देवी सुभगा जाना संविधाना तथे अक्षयेषु वृषभस्य वाते पर्जन्ये वरुणस्य सुष्मे इंद्रय्या देवी सुभगा जजाना सार आघन्वर्चसा संविधाना भ्राणसि विराणसि सम्भ्राणसि स्वराणसि इंद्रायत्वा तेजस्वते तेजस्वन्दग्निश्रेणामि इंद्रायत्वौजस्वत ओजस्वन्दग्निश्रेणामि इंद्रायत्वा वाजुष्मद आजुष्मन्दग्निश्रेणामि तेजसे तत् प्रयच्छामि तेजस्वद अस्तु मे तेजस्वान् विश्वतः प्रत्यङ्ग तेजसा सम्प्रवृद्धिमा ओजसि तत् प्रयच्छामि ओजस्वदस्तु मे मुखम् अजासे तत्र प्रयच्छामि पयस्वदस्तु मे मुखम् पयस्वच्छिरो अस्तु मे पयस्वान् विश्वतः प्रत्यङ्ग पयसा सम्प्रमुद्यमा आदिदेशर्म यच्छा विश्वे देवाचरदश्च यथासते आयुरसि विश्वायुरसि सर्वायुरसि सर्वा सोमय्वास्यदाभ्यः अग्निरिव विश्वाविभू अपाय्यावसः नमः अस्माभिश्राय नाय ओजसे वीर्याय गणाय पुष्टैः प्रजननाय गन्नामि अपाय्याग्नियोरसः नमः अस्माभिश्राय नाय आयुषे दीर्घाय गन्नामि अहमस्मि प्रथमचारितस्य पूर्वं देवे पशवो वदन्ति साना मन्त्रे शवोर्गन्धाना धेनुर्वास्मान् पशस्तुदैतो यद्धां विरुद्धि विषेधनानि राष्ट्री देवानाम् आदपत्रा शस्त्रमूर्धन्विषेधनान्यत्पिता पादारण्यशिखारिप्रवज्ञे राजक्षरं प्रथमराभस्य वेदानां नादामितपराणिः योगामदेशिनः अन्वैच्छन्देवास्तपदाश्वरेण तां देवयं वाचकं हरिस्मवदन्तर्भे यथा देवा अभावः सत्त्वागम्भोषचक्रे माधवदिदन्तुभे तत्त्वान्मगालुपराः वालुगोपालुपाभ्या सद्भजाहूयते हरिः श्रद्धां प्रापणमानः श्रद्धां मध्वन्दिनन्तरे श्रद्धावञ्चोर्यस्य निम्रति श्रद्धावसरावयो नमः श्रद्धात् इति मदस्रुता वेदामः तपप्रिया उपमास्य विष्टाः आश्रयं सत्कनथा सप्रतीकम्
भद्रं गृहन्तुलसभद्रवासः बृहद्वामयमुच्यते सभा प्रशस्त्यैः श्रद्धा अवस्य प्रभाते विभक्ति हरिः ओम्। చూడండి బొమ్మలు లాక్కుండా ఉండి కింద పెట్టప్పుడు నేను చెప్తాను ఎవరు మాట్లాడు ఇక్కడ పెట్టుకోవచ్చు కట్టు బైక్ కట్టు కట్టు చిన్నగా చిన్నగా భలే ఉంది అంతే చాలు ఇప్పుడు ఏం చేస్తారంటే బాగా చేసి కొంచెం ముందు జరుపుకోండి కావాలండి సరిపోతుందా ఒక్కరు ముందు నిమిషం ఉండు గట్టిగా పట్టుకోవాలి రామన్ నిలబెట్టండి కాలు చేతులు పట్టుకోబాకండి చేతులు పట్టుకోబాకండి కింద పట్టుకోవాలండి అందరు బాండి ఇంకా
నేనా ఇంకా అక్కడ హోమం జరుగుతుంది, కూర్చునే దంపతులు అందరూ అక్కడ పోయి కూర్చోవాలి. దంపతులు అమ్మా మీరు వెళ్ళండి అమ్మా, ఇలా మీరు ఆ కొండ వచ్చేయండి, మళ్ళీ వస్తుంది అంతే. రైట్ పండి అమ్మా కూర్చున్న మీ అందరికీ కూడా ఒక 15 నిమిషాలు. భార్య ఏమో మీ వెనక భార్య ముందు కూర్చోవయ్యా, వెనక కూర్చోమ్మా. ఆయన ఒక్కొక్కరిని ఆహ్వానించమ్మా. శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ? శ్రీనివాసరెడ్డి గారు హోమం దగ్గర కింద కూర్చొని లేని వాళ్ళు కుర్చీ వేసుకొని కూర్చోండి. నమో ప్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తులంబోదరాజే కదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో. విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్ స్వాహా. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్ స్వాహా. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ప్రచోదయాత్ స్వాహా. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్ స్వాహా. ఓం గం గణపతయే నమః 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 స్వాహా. ఓం గం గణపతయే. నమస్కారం చేసుకోండి. అనేన మహాగణపతి హోమేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ యజ్ఞేశ్వర ప్రజాజ విద్మహే అగ్రపుత్రాజ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్ స్వాహా. దత్తాత్రేయాయ విద్మహే ఓం దత్తాత్రేయాయ విద్మహే అగ్రపుత్రాజ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్ స్వాహా. ఓం దత్తాత్రేయాయ విద్మహే అగ్రపుత్రాజ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్ స్వాహా. దత్తాత్రేయాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి. నేను దత్తాత్రేయ మంత్రహోమేన భగవాన్ సర్వాత్మక యజ్ఞేశ్వరార్పణమస్తు. ఈ పూట లఘువుగా ఉండండి, రేపు మాత్రం గంట సేపు ఉంటుంది. రాధాకృష్ణ గారు ఇప్పుడు ఇటు 3 సార్లు తిరగండి, అగ్నిహోత్రం చుట్టూ తిరగండి. నమస్తే చెప్పండి. నమస్తే పత్యాయ నమస్తే దక్షిణ అగ్నయే నమ ఆహవ నీయాయ మహావేద్యై నమో నమః. కాండద్వయ ఉపపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గ అపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః. యజ్ఞేశ అరవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్య వాహన. ఓం నమ ఇతి యజ్ఞేశ్వరాయ నమః ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఆయన రాధాకృష్ణ రెడ్డి గారిని ఇక్కడ దాకా వచ్చేంత వరకు దాన్ని రైట్ రానిచ్చారు ఎవరైనా. ఇంకా మీ భార్య చేయొద్దండి, ఎవరైనా నిలబడుకుని తిరిగారు. ఇప్పుడు ఎడం పక్క తీసుకొచ్చుకోండి మీ భార్యని, మీరు తలకాయ ఉంచి దండం పెట్టండి. రాధాకృష్ణ రెడ్డి పడుకోండి, సాష్టంగా చేయండి, ఏం కాదు. ఆడవాళ్ళు మోకాళ్ళ మీద తలకాయ ఉంచండి, తలకాయ ఉంచండి, అది భూమికి తలకాయ తగలాలి. ఒక్క నిమిషం. నీళ్ళు తెచ్చున్నారు కదా, నీళ్ళు తీసుకురాకండి. అయ్యా వాళ్ళు ఇక్కడికి వచ్చేయండి, స్వామిని అమ్మవారిని పెట్టు. ఓం ఇమం మే వర్ణశ్రుతి హవమధ్యాజమృడయా రామవశ్చరాజకే భక్తాయ బ్రహ్మకావంతమే నస్తిరాజాస్తే యజమానో హృద్భిః మహేడమా
ఆయన ఇక్కడ నీళ్లు పోసిన వాళ్ళు అక్కడికి తీర్థిస్తారు. ఆ తీర్థం తీసుకొని అక్కడ ప్రసాదం మీరు తిరిగి రేపు ఉదయం 8 పాలు తీసుకొని చేయండి. హిరణ్యశృంగం వరుణం ప్రవత్తేదే అర్థం యన్మయా భుక్తమగాదోనాం పాపేభ్యః యన్మే మనసా వాచా కర్మణా వా దుష్కృతం కృతం తతైంద్రో వరుణో బృహస్పతిः సవితా చ పునః పునః నమోऽగ్నయే సమదే నమ ఇంద్రాయ నమో వరుణాయ పునాత్మకమనిషణః దేశభవనస్య మధ్యే భవనస్య గోప్తా లోకాదేశ మృత్యోర్హిరణ్మయం సరస్వతి దృష్టోమగోసరామవిష్ణుయా వసిజ్ఞయామరుద్ధుదక్షుణక్యా సుషోమయా రణంచ సత్యం చాభీత్తాత్తపసోऽధ్యజాయత దుర్గారాత్రిరజాయత సముద్రాదన్నవాదతి సంవత్సరో అజాయత మహారాత్రాణి విదధత్ విశ్వస్య విశతోమసి సూర్యాచంద్రవచ చాంతరిక్షమతో సుమః పునాత్మకమరిషణః పునఃమరిషణః దేశభూతస్య మధ్యే భవనస్య దేశ పుణ్యదితా లోకమయం యావావృసద్యోరహిరణ్మయకం సకృష్ణగోసమః జ్యోతిరహమస్మే జ్యోతిర్బ్రహ్మాహమస్మే యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాన్యో విశ్వాహ స్వస్తి అమ్మా అమ్మా ఉన్న అటుపక్క పడ్డా అందరూ బాగుంటుంది, ఇబ్బంది రాకుండా.